చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. 1985 సంవత్సరం మార్చి 7వ తేదీ వైద్య రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయి. ప్రపంచవ్యాప్తంగా భయం కలిగించిన ఎయిడ్స్ వ్యాధికి గుర్తించడానికి మొదటి యాంటీబాడీ పరీక్ష ఎలీసా ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసోర్బెంట్ యాసే ప్రారంభించబడింది. 1980 సంవత్సర ప్రారంభంలో ప్రపంచంలో కొత్తగా కనిపించిన వ్యాధి ఎయిడ్స్. ఇది హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనోడిఫిషియన్సీ వైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్ మన శరీరంలో రోగ నిరోధక శక్తి వ్యవస్థను బలహీనపరుస్తుంది. ఆ కాలంలో ఈ వ్యాధిని త్వరగా గుర్తించే పద్ధతులు లేకపోవడం వల్ల వైద్యులకు పెద్ద సవాలుగా మారింది. 1985 సంవత్సరంలో ఎలిసా విధానాన్ని ఉపయోగించి హెచ్ఐవి యాంటీబాడీలను గుర్తించే పరీక్షను ప్రారంభించారు. ఈ పరీక్ష ద్వారా రక్తంలో హెచ్ఐవి వైరస్కు సంబంధించి యాంటీబాడీలు ఉన్నాయా లేవా అనేవి తెలుసుకోవచ్చు. ఈ పరీక్ష ప్రారంభంతో హెచ్ఐవి సంక్రమణను ముందుగానే గుర్తించడం సాధ్యమైంది. రక్తదానం భద్రత మెరుగుపడింది. వైద్య పరిశోధనలకు కొత్త దారులు తెరుచుకున్నాయి. ఎలీసా పరీక్ష ప్రారంభం ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ వ్యాధి నియంత్రణలో కీలక పాత్ర పోషించింది. ఇది వైద్య రంగంలో అత్యంత ముఖ్యమైన ఆవిష్కరణలలో ఒకటిగా గుర్తింపు పొందింది. 1985 సంవత్సరంలో ప్రారంభమైన ఈ పరీక్ష ప్రజారోగ్య చరిత్రలో ఒక కీలక మైలురాయి. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.